సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకుని చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంది, సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసేయాలి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్నట్టు పచ్చిమిర్చి, టమాటా ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని 1/2 కేజీ చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి, మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోకి పసుపు 1 స్పూన్, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనము 1 స్పూన్ 2 స్పూన్ల కారాన్ని, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము బీట్ చేసుకున్నటువంటి 2 స్పూన్స్ కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత గ్రేవీ కోసం మనము ఒక చిన్న గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా కుక్ చేసుకుంటే చికెన్ బాగా కుక్ అయిపోతుందండి. ఈ కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో చాప్ చేసుకుంటే కొరియాండర్ లీవ్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.